హాయ్ మేడం. హాయ్ సార్. గేమ్ చేంజర్ మూవీ చూసారా? చూసాను సార్. ఎలా ఉంది మేడం? పర్లేదు సార్, బాగాలేదని నేను చెప్పలేను, మా హీరో గారు కాబట్టి, కానీ బాగాలేదు, యావరేజ్. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే మెగాస్టార్ అంటేనే ఒక రేంజ్ లో ఊహించుకుంటాం కదా, ఆ రేంజ్, ఆ పవర్, ఆ డాన్సింగ్ అనేది అసలు నచ్చలేదు సార్ నాకైతే. గ్లోబల్ స్టార్ అన్నారు కదా, గ్లోబల్ స్టార్ లా చేసాడా లేకపోతే? గ్లోబల్ స్టార్ కాదు కదా, దాంట్లో 25 పైస్ కూడా ఆయన చేయలేదు. ఎందుకని? డైరెక్టర్ కావాలని అలా చేశారు. డైరెక్టర్ కావాలని చేసినారని అయితే ఫేక్ రూమర్స్ సార్ అవి. అలా అయితే ఆయన పెట్టాడు కదా, కావాలని చేసేవాడితే ఎవరైనా చిన్న చిన్న హీరోయిన్స్ పెట్టేవాడు. ఒక మెగాస్టార్ గారిని పెట్టారు అంటే గన ఆయన కూడా ఏదో చేయాలని పెట్టాడు. చేయలేదు అంటే వాళ్ళు యూనిటీ లెక్క చేయడం లేదేమో అనిపిస్తుంది. చాలా మంది మరి గ్లోబల్ స్టార్ అక్కర్లేదు ఇంకా తీసేయండి అన్నారు, కానీ ఒకదాంతోనే తీయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకా మేబీ అట్లా ఎత్తుకుంటే ఇప్పుడు వరుసగా 3 ఫ్లాప్స్ అయినాయి. రోబో 2 కావచ్చు, బాధ్యుడు కావచ్చు, ఇది ఫ్లాప్ అయినాయి. కానీ ముందు ఉన్నవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా బేస్ చేసుకొని చేయొచ్చు. కానీ ఆయన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే బాగా చేస్తాడేమో అని అనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటున్నారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్. నేను కూడా అదే అనుకుంటున్నా, చిరంజీవి కొడుకు చెయ్యాల్సిన మూవీ కాదు అసలు ఇది. ఆ విధంగా లేదు, కాదు. అట్లీస్ట్ సాంగ్స్ అయినా అది హిట్ అయ్యే మూవీ అది. కానీ సాంగ్స్ లేదు, యాక్షన్ లేదు, ఫైటింగ్ లేదు, ఏమీ లేకపోవడం వల్ల చాలా బాధాకరంగా అయిపోయింది. కానీ అంత అమౌంట్ పెట్టారు, అది లాస్ అవుతుంది. మళ్ళీ ఫేక్ కామెంట్స్ చేస్తున్నారు, ఇంత వచ్చింది అంత వచ్చింది అనేసి. అది బాగా తట్టుకోలేక చేస్తున్నారేమో. దిల్ రాజు గారి పరిస్థితి ఏంటంటారు? దిల్ రాజు గారు ఇంకేం లేదు, అంతే అదే పని చేస్తున్నాడంటే కూడా అంతే, ఇంకేం లేదు దిల్ రాజు గారిది. అస్సలు లేదండి, స్టోరీ ఏముందని చెప్పడానికి. అంత బొరువుల మిక్చర్ టైప్ లో ఉంది స్టోరీ. అక్కడ సార్ వినలేదు, నేను అనుకున్నా సార్ వినలేదేమో అనుకుంటున్నాను. వినింటే ఒప్పుకునే వాడు కాదు కదా. లేదు, పాన్ ఇండియా లెవెల్ అంతా కూడా లేదు అసలు. నెక్స్ట్ వచ్చే సినిమా ఉంది బాలయ్య గారు, వెంకటేష్ ది. ఎట్లా ఉంటాయి తెలుసా, నెక్స్ట్ మీరే వస్తారు మళ్ళీ. అందరు ఇంకా స్టెప్పులు వేసి ఊ కొడితే ఉయ్యాలు పెట్టాలా, అట్లుంటది సాంగ్స్. ఇంకా అంతే మరి. ఓకే అండి, బాయ్.